గైస్ కరివేపాకు ఫ్రై చేస్తున్నా గైస్. ఇప్పుడు ఇట్లా వాష్ చేసి పెట్టేసాను గైస్. ఇట్లా ఈ నాప్కిన్లో ఇట్లా తడి అంతా ఆరిపోయింది. టేబుల్ పైన ఆరబెట్టాను అక్కడ నాప్కిన్లో వేసి. ఇదేమో ఉంచేస్తాను, ఇదేమో వేసేస్తున్నాను. ఇది కొంచెం వేయినాక ఎండుమిర్చి కొబ్బరి వేసేస్తే అయిపోతుంది గైస్. సాంబార్ పౌడర్ ఈజ్ డన్ గైస్. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి పాడవకుండా. చాలా రోజులు వస్తుంది గైస్. రెగ్యులర్ పెట్టుకుంటారు కదా కొంతమంది చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళు. మా వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ తినరు, మాకు ఎక్కువ అంత సేల్ అవ్వదు అనమాట. ఓన్లీ ఇడ్లీ చేసినప్పుడు పెడతాను నేను, ఎప్పుడైనా సండేస్ పెడతాను. ఇంతే గైస్. సాంబార్ పౌడరు, మినప్పప్పు, శనగపప్పు, కందిపప్పు. కందిపప్పు క్వాంటిటీ తక్కువ, మినప్పప్పు ఎక్కువ. మినపప్పు సగము, శనగపప్పు 1 కప్పు గైస్. శనగపప్పు క్వాంటిటీ ఎక్కువ. జీరా మెంతి పౌడరు, మెంతులు, జీరా మెంతులు, ఒక డ్రై కోకోనట్, కొన్ని ధనియాలు, పిడికెడు ధనియాలు, ఒక పిడికెడున్నర జీలకర్ర, అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ జీలకర్ర గైస్. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ధనియాలు ఒక గరిటెడు గైస్. 2-3-4 స్పూన్స్ ధనియాలు. కరివేపాకు కొంచెం క్వాంటిటీ. ఇదే గైస్, ఇదిగోండి. మొత్తం ఇట్లా ఫ్రై అయిపోతుంది, గలగల అయిపోతుంది గైస్. గలగల సౌండ్ వస్తుంది. ఇవన్నీ పప్పులు. ఒక 1 by 1 ప్రాసెస్ ప్రకారము మిక్సీ పట్టుకోవాలి గైస్, గ్రైండ్ చేసుకోవాలి. ఇంకొంచెం వేపితే అయిపోయింది, సరిపోతుంది. కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవి ఫస్ట్ మొత్తం చల్లబడాలి గైస్. ఇవన్నీ వేపిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇవన్నీ ఫస్ట్ గ్రైండ్ మిక్సీ పట్టుకోవాలి. ఇది కొంచెం పౌడర్ అయిన తర్వాత ఇవి వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి గైస్. ఇంగువ ఇష్టం ఉంటే ఇంగువ వేసుకోవచ్చు. మా ఇంట్లో ఇంగువ ఏమి ఇష్టము ఉండదు, ఎప్పుడో ఒకసారి. నాకు చాలా ఇష్టము, నేను ఎప్పుడైనా తెచ్చుకొని అట్లా వేసుకుంటా. అప్పటికప్పుడు కూడా ఇంగువ అందులో సాంబార్లో వేసేసుకోవచ్చు గైస్. గార్లిక్ వేస్తే పాడైపోతుంది, పుట్టి పట్టే ఛాయిసెస్ ఉంటాయి. గార్లిక్ పప్పు ఉడికేటప్పుడే మనం కొంచెం జీరా గార్లిక్ వేసి ఉడకబెట్టేసుకుంటే ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇంగు ఉంటే గార్లిక్ కూడా ఏం అవసరం లేదు గైస్. ఈ పొడితోనే చాలా టేస్ట్ వస్తుంది సాంబార్. అన్ని ముక్కలు వేసేసి ఇంకా రసంలోకి యూజ్ చేస్తాను నేను. రసంలోకి యూజ్ చేసినప్పుడు మిరియాల పొడి సపరేట్ వేసేస్తాను. ఇంకా ఇది టమాటా రసం చేసుకుంటే కూడా గైస్ అందులో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ చాలా బాగుంటుంది.